శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి ఒక శుభవార్త ఇది. నువ్వు అందుకోవడానికి ఈరోజు నీకు సమయం వచ్చింది తల్లి. వెంటనే ఆ శుభవార్తని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నటువంటి ఒక వార్తనైతే చెప్పబోతూ ఉన్నారట. ఈ సందేశం కోసం నువ్వు కళ్ళు కాయలు కాచేలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ. ఈరోజు నీకు ఆ సమయం వచ్చిందని బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఈ మాటను చెబుతూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీకోసమే ఈరోజు ఒక మంచి తీయని కబురుతో నీ సాయి నీ ముందుకు వచ్చాడమ్మా. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న శుభవార్త తల్లి ఇది. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నావు ఈ వార్త కోసం. ఈరోజు నీకు అందించడానికి సమయం వచ్చింది బిడ్డ. వెంటనే విను. ఈ సందేశాన్ని నీ ముందుకు నేను ఎందుకు తీసుకొచ్చానో నీకు అర్థమవుతుంది. కాబట్టి బిడ్డ, తప్పకుండా ఈ సందేశాన్ని విని నీ మనసును అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతావని నీ సాయి నీ నుండి ఆశిస్తూ ఉన్నారమ్మా. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను ఉన్నాననేటువంటి విషయం మర్చిపోయావా బిడ్డ? అయినా నీకు నాకు మధ్య ఈ చిన్న చిన్న కోపాలు సహజమే కదా. ఆ విషయం నాకు తెలుసులే. అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత? నీ కోరిక, నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తూ ఉన్నావు కదా. అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి బిడ్డ. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవానిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతా. అది బాబా, ఈరోజు అలా చేశాను ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు నాతో పంచుకుంటావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైందా? అసలు నాపై ఎందుకు నీకంత కోపం? సాయి, నువ్వు అసలు నన్ను పట్టించుకుంటూ ఉన్నావా అని, లేకపోతే అసలు ఈ సాయి ఊసు కూడా నువ్వెత్తవు. నిజమా? సరేలే బేట, ఇవన్నీ నేను సరదాగా అన్నాను తల్లి. ఇలా చూడు బిడ్డ, లోకంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా. నీకు కూడా తెలుసు కదా. అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చేయి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి తరం కాని పని అవుతుంది. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం తల్లి. అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా. మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉన్నావు? నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతానో తెలుసా? నువ్వు అడిగింది అడగగానే వెంటనే నిమిషాలలో నీ కోరికను, నీ సమస్య నుండి నిన్ను బయటపడేస్తే నీకు బాగా ఈ బాబా చాలా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు. అవునా? నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా అంటూ వెంటనే అసలు విరక్తి చెందిన వానిలా మాట్లాడతావు. సంతోషం, ఆనందం అలాగే దుఃఖం ఇవేవి కూడా ఎవ్వరికీ శాశ్వతంగా నిలిచిపోవు బిడ్డ. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరు నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంలో కూరుకుపోయి ఉన్నవారు మరు నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతూనే ఉంటుందమ్మా.
కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు. కాబట్టి ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సహాయంతో నీకు ఎవరి తోడు ఉండకపోయినా సరే ఒక కనిపించనటువంటి ఒక శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది బిడ్డ. అదే భగవంతుని శక్తి. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసమ్మా. నువ్వు కుమిలిపోవడమే తప్ప, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ కూడా లాభం ఉండదని గ్రహించు. అంతగా ఆలోచించే ప్రయత్నం నువ్వు చేయవద్దు. లోకంలో కనీసం అసలు తిండి వసతి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా తల్లి? కట్టుకోవడానికి కనీసం బట్ట, తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఆ విషయం తెలుసా నీకు? నీకు వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకో. వారందరిలోనూ నేను లేను కదా అని సంతోషించమ్మా. అదే ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదు కదా అని సంతోషించు బిడ్డ. వారు అనుభవించే కష్టం కన్నా నీదొక కష్టం కాదని గ్రహించు. ఆ తర్వాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏ పాటిదో అనేది నీకే అర్థమవుతుంది. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని, ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దమ్మా. ప్రతిరోజు నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉన్నావు. అలాగే నీ సమస్యలను, నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకోనవసరం లేదు. ఒక్కసారి చెబితే చాలు, ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి. నువ్వు చెప్పకపోయినా సరే నీ అవసరాలు నాకు తెలుసు బిడ్డ. వాటిని నేను తప్పకుండా తీరుస్తాను. బాబా, నా సమస్య ఇది, నా కోరికే ఇది అంటూ ఒక్కసారి చెప్తావు కదా, అది చాలు. ఇక ఆ సమస్య గురించి నువ్వు మరిచిపో. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు నీకివ్వాలనేది నాకు బాగా తెలుసు కదా. అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా సరే క్షణాల్లోనే నీకు అందేలా చేస్తాను. దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెబుతుంది. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటున్నావమ్మా. అప్పుడు నీకే అవగతమవుతుంది బేట. ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను. ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడేలా ఉంటుంది కదా. అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను. అంతవరకే నాది బాధ్యత. తరువాత చేయవలసినటువంటి కష్టమంతా కూడా పూర్తిగా నీదే అమ్మా. అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏమిటో, ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీ కష్టార్జితంతో పోషించినప్పుడు ఆ ఆనందం వేరులా ఉంటుంది బిడ్డ. కాబట్టి ఎక్కువగా దేనికి కూడా తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉందమ్మా. నువ్వు ఇలా దుఃఖంతో, మనసుని నీ బాధలతో సతమతమవుతూ ఉంటే, నీ మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉంటే, ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనంత దీన స్థితిలో అయితే నువ్వు లేవు. కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసమ్మా. చిన్న చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా చెప్పు తల్లి? నీకు సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించే వెళుతుంది. అది ఏ సమస్య అయినా సరే ఒక పాఠంలా నువ్వు నేర్చుకోవాలి. అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేస్తాయే తప్ప అవేమీ నీ వద్ద శాశ్వతంగా ఉండిపోవు. సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉందని, అలాగే ఏదో పట్టుదల, ఏదైనా చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది. అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం చేస్తుందే కానీ నీకు ఎప్పుడూ అవి ప్రమాదం వాటిల్లేటువంటి పెద్ద పెద్ద కష్టాలనైతే తీసుకురావు. ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే
ఈ సాయిని నేను చూస్తూ ఉంటానా? నీ తండ్రి ఇలా ఊరక కూర్చొని ఉంటాడా? ఒక్క విషయం బాగా గుర్తుంచుకో బిడ్డ, మీ సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు. నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ఆ భగవంతుడికి నీవు ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది బిడ్డ. ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి. కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు. ఇతరుల మనసును జయించు. ఒంటరిని అని ఎప్పుడూ అనుకోవద్దు. నీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదని గుర్తుపెట్టుకో. అడుగడుగునా నీ సాయి లీలలు నీకు అనుభూతినిస్తాయి బిడ్డ. ఎప్పుడూ కూడా పక్కవారితో కలగలిపి మాట్లాడుతూ పోతూ ఉంటే అందరూ బంధువులే అవుతారు. అలా అని అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఒంటరివని ఎప్పుడూ కూడా బాధపడకు. అర్థమవుతుందా? నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్ము. అలాగే ముందుకి సాగు. నేను నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని నేను అందిస్తానమ్మా. సమస్య నుండి బయటపడేటువంటి తెలివితేటలు నేను ఇస్తాను. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని నేను ప్రసాదిస్తాను. నిన్ను కనిపెట్టుకుని ఉండేటువంటి ఈ సాయిని నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి. కన్ను తెరిస్తే జననం బిడ్డ, కన్ను మూస్తే మరణం అవుతుంది. మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే కదా జీవితం. అది అంత తేలికైంది కాదు. ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. ఆటుపోట్లు, సమస్యలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన నీ జీవితం నుండి నీవు పారిపోలేవు కదా. ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు. నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిల్చొని ఉంటాను బిడ్డ. కొండంత ధైర్యాన్ని నేను ప్రసాదిస్తాను. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. కాబట్టి నిశ్చింతగా ఉండు. నేనున్నాను కదమ్మా. నీ పరిస్థితులన్నీ నేను చక్కబెడతాను. నీకు చక్కని జీవితం, నీవు ఎదురు చూసేటువంటి గొప్ప జీవితం, ఒక ఉద్యోగం, నీ ఆరోగ్యం అన్నీ నీకు ప్రసాదిస్తాను. చివరకు నువ్వు సంతోషంగా ఉండేలా చూస్తాను బిడ్డ. మీ తల్లిగారిని నిరంతరం గుర్తుకు చేసుకుంటూ ప్రతి పని అమ్మకు చెప్పి చేయి. ప్రతిరోజు నాన్న ఆశీర్వాదం తీసుకో. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే తరువాత ఏదైనా సరే, ఎంత పెద్ద సంకల్పమైనా సరే తప్పకుండా సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువవుతుంది కదూ. కాబట్టి నువ్వు ఏమీ భయపడనవసరం లేదు, కంగారు పడనవసరం కూడా లేదు. సమయానికి అన్నీ అందుతాయి బిడ్డ. నీ సాయిని చెబుతున్నానమ్మా. ప్రశాంతంగా ఉండు. ఒక తీయని కబురు అంటే నీవు ఎదురు చూస్తున్నటువంటి, ఎన్నో సంవత్సరాల నుంచి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ఆ కబురు అయితే నీకు నేను అందించబోతూ ఉన్నాను. ఆ విషయమే నీకు చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను బిడ్డ. అతి త్వరలోనే నువ్వు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, ధన ప్రాప్తి కావాలంటే ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి కావాలంటే సంతాన ప్రాప్తి, ఇలా నీ కోరిక ఏదైతే అది నీ ముందుకు నేను తీసుకొస్తాను. నువ్వు సంతోషంగా ఉండటానికి ఏదైతే ఈ తండ్రిని నువ్వు కోరావో దానిని అలానే ప్రసాదిస్తానమ్మా. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తల్లి. నేనున్నాను కదా, అన్నీ నేను చక్కబెడతాను. నేను చెప్పింది చేస్తాను బిడ్డ. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. కాబట్టి ఇకనైనా సరే ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ సాయినామ స్మరణతో ఎప్పుడు నీకు ఆ మంచి రోజులు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండు. ఎక్కువ రోజులు నిన్ను నిరీక్షింపచేయనులే. అతి త్వరలోనే నువ్వు సంతోషపడేటువంటి వార్తతో నీ ముందుంటాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం విన్నారు కదండి. అతి త్వరలోనే బాబాగారు తన బిడ్డలు ఏదైతే కోరారో
మీకు ధనం కావాలంటే ధనం, సంతానం కావాలంటే సంతానం, లేకపోతే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం. ఇలా ఏ బిడ్డకు ఏది అవసరమో, ఏ బిడ్డ దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నారో ఆ బిడ్డలకు ఆ కోరికను నెరవేర్చి బాబాగారు తన బిడ్డల కళలో సంతోషం చూడబోతూ ఉన్నారట. అందుకే బాబాగారు కొద్ది రోజులు ఓపిక పట్టమని బాబాగారు అంటూ ఉన్నారు. మరొక విషయం కూడా చెప్పారు, మిమ్మల్ని ఎక్కువ రోజులు నిరీక్షింపచేయనులే అన్నారు కదా, ఎక్కువ సమయం పట్టదండి. బాబాగారు చెప్పారంటే తప్పకుండా చేస్తారు. మీరు ఏదైతే బాబాగారిని అడుగుతూ ఉన్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారని బాబాగారి ముందుగానే చెప్పారు. మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను మీకు అందిస్తానమ్మా అని. అలాంటి శుభవార్త అతి త్వరలోనే మిమ్మల్ని చేరబోతూ ఉందంట. అది స్వయంగా ఆ తండ్రి మీ దగ్గరకు తీసుకొస్తారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో నిజమవ్వాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.